గురువుగారు వైష్ణవ మతంలో ఉన్నవారు గణపతిని పూజించరు. మరి వారు గణాధిపతిగా ఎవరిని పూజిస్తారంటారు? ఒకప్పుడమ్మా ఈ యొక్క సృష్టి ప్రారంభమైన తరువాత అసలు ఈ మతం ఏముంది? సనాతన ధర్మమే. ఇప్పుడు మంది కూడా హిందూ మతం కాదు, హిందూ ధర్మం మనది. కాబట్టి సనాతన ధర్మంలో అనేక దేవతా ఉపాసనలు అనేటువంటివి వచ్చాయి. కాకపోతే ఈ యొక్క 3వ సెంచరీ భాగం నుంచి రామానుజాచార్యులు పుట్టక ముందంత వరకు కూడా సనాతన ధర్మమే పరిఢవిల్లింది. కానీ రామానుజాచార్యులు కొత్తగా తన యొక్క మతాన్ని, వైష్ణవ మతాన్ని స్థాపించిన తర్వాత అందులో ఉండేటువంటి పండితులకు కూడా ఒక సందేహం వచ్చింది. వారు కొత్తలో కూడా వినాయకుని పూజించేవాళ్ళు. మనము వైష్ణవ మతం అనేటువంటిది శైవ మతానికి వ్యతిరేకంగా ఉంది కదా. శైవ కుటుంబంలో భాగమైనటువంటి గణపతిని అన్ని విఘ్నాలకి అధిపతిగా మనం పూజిస్తూ వస్తున్నాం ఇప్పటివరకు. మరి మనది వైష్ణవ మతం కాబట్టి వైష్ణవ కుటుంబ పరివారంలో మనకంటూ కూడా ఒక గణపతి ఉండాలి కదా. మరి ఆ గణపతిని మనం రీప్లేస్ చేసుకుంటామని చెప్పి మనకు చాలామంది ఆ పండితులందరూ సందేహం వెలుబుచ్చడంతో, ఎందుకనంటే ఆ మధ్య శైవ వైష్ణవ మతాల మధ్య విపరీతమైన వర్గపోరు. ఇప్పుడు ఎట్లయితే ఇరు వర్గాల మీద యుద్ధాలు జరుగుతున్నాయో దేశాల మీద, అలా వైష్ణవ మతం శైవ మతం మీద ఎప్పుడు యుద్ధాలు ఉండేటివి మన సాంప్రదాయంలోనే. అందుకనే కొన్నిసార్లు ఈ యొక్క పోటీతత్వాన్ని, భయాన్ని తట్టుకోలేక రామానుజాచార్యుల వారు శ్రీరంగపట్నంలో కూడా కొన్నేళ్ళు ఉన్నారు అక్కడ. అయితే వారు గణపతిని వారి యొక్క వైష్ణవ మతాన్ని అనుసరించి వాళ్ళ యొక్క వైష్ణవతంలో కూడా గణాధిపత్యం అని ఒకటి ఉంది. ఎవరికిచ్చారు? విశ్వక్సేనుడు అనేటువంటి యొక్క నామముతో గణపతిని పూజిస్తారు. అయితే మనకు సహజంగా గణపతి మనకు గజముఖంతో కనిపిస్తాడు, కానీ విశ్వక్సేనుల వారు మామూలు నరరూపంతో కనిపిస్తారమ్మా. ఆయనకి కూడా ఆయుధాలుగా శంకుచక్రాలు ఉంటాయి, గద ఉంటుంది. అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో ఆయనకే ఆయుధం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే, వైష్ణవ మతంలో ఉన్నటువంటి వాళ్ళకంటే అనగా గణపతి అంటే శైవ మతంలో ఉన్నటువంటి గణపతి కంటే గొప్పగా ఉండడం కోసం, ఆ గణపతిని తక్కువ చేయడం కోసం ఆ విశ్వక్సేనుడికి సహాయకులుగా ఇద్దరు గణపతి ఆకారంలో ఉన్నటువంటి మానవులను పెట్టారు రక్షకులుగా. అలా కాబట్టి ఇక జయ విజయులు ఏ విధంగానైతే ద్వారపాలకులుగా ఉంటారో, గణపతికి రక్షకులుగా, గణపతికి సహాయకులుగా ఏనుగుముఖంకు ఉన్నటువంటి ఇద్దరు మనుషులని వాళ్ళు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ యొక్క విశ్వక్సేనుడి యొక్క ఫోటో కనుక చూసినట్లయితే అక్కడ వారికి పాదాల దగ్గర ఇద్దరు వినాయకుల్లాగా గణపతి ముఖంతో ఉంటారు.